అయితే సీట్ల రిజర్వేషన్లు ఏ విధంగా ఉండబోతుంది అంటే మొత్తం సీట్లలో జెడ్పీ రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేయనున్నారు. రాష్ట్రం యూనిట్గా తీసుకొని ఆయా సామాజిక వర్గాలకు సీట్ల సంఖ్యను కేటాయిస్తారు. జిల్లాల వారీగా వీటిని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఖరారు చేస్తారు. ఎంపీపీల స్థానాలను ఏ వర్గానికి ఎన్ని కేటాయించాలో రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్ ఖరారు చేస్తారు. ఏ స్థానం ఎవరికి రిజర్వ్ చేయాలో జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారు. ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లలో ఆ జిల్లాలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు అనే విషయాన్ని కలెక్టర్ ఖరారు చేస్తారు. ఏ సీటు ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో ఆర్డీఓ నిర్ధారిస్తారు. ఎంపీటీసీలను ఆ మండలంలోని జనాభా ఆధారంగా ఆయా వర్గాలకు ఎన్ని సీట్లు కేటాయించాలో నిర్ధారిస్తారు. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం మొదట ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీలకు, బీసీలకు, అనంతరం మహిళలకు సీట్లు రిజర్వ్ చేస్తారు. ఇక మిగిలిన సీట్లు జనరల్ కేటగిరీగా నిర్ధారిస్తారు. పీసా చట్టం అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో అమల్లో ఉన్న ప్రాంతాల్లో రిజర్వేషన్ విధానం వేరుగా ఉంటుంది. సర్పంచ్ల రిజర్వేషన్ స్థానాలు ఆర్డీఓ ఖరారు చేస్తారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎంపీడీఓల స్థాయిలో ఫైనల్ అవుతాయి. సో సర్పంచ్ల స్థానాలు కనుక తీసుకుంటే మనకు ఆర్డీఓ నిర్ణయిస్తారంట. అదేవిధంగా వార్డు మెంబర్లను కనుక తీసుకుంటే ఎంపీడీఓ నిర్ణయిస్తారంట.